హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను చిన్న మెసేజ్ ఇస్తున్నానని అయితే అనుకోకపోతే, నిన్న మా షాప్ దగ్గరికి అమ్మవారి ఘటాలు వెళ్తాయి. మీ అందరికీ ఐడియా ఉందనుకుంటాను. సో, అమ్మవారి కాబట్టి డ్రమ్స్ అయితే ఖచ్చితంగా కొడతారండి. అయితే దీంతో పాటు ఒక డీజే కూడా పెట్టారు. ఎంత దారుణం అంటే బజ్, బజ్, బజ్ అనే సౌండ్స్ అనమాట. అసలు నా గుండెలు అదిరిపోతున్నాయి. ఓకే. అమ్మవారికి అంటే నేనైతే ఎగెనిస్ట్ అయితే కాదు. కానీ ఇంత బజ్జింగ్ సౌండ్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అనేది తెలిసినా గానీ అసలు ఎలా చేస్తున్నారో నాకసలు అర్థం కావట్లేదు. అక్కడ సౌండ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళందరిలో పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, ముసలి వాళ్ళు గూడా ఉన్నారు. ఇంత సౌండ్ వల్ల వాళ్ళు ఎలా రెసిస్ట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మనం ఇప్పటికే చాలా న్యూసెస్‌లో చూసున్నాము. ఈ సౌండ్స్ వల్ల హార్ట్ అటాక్స్ అవి వచ్చి వెంటనే చనిపోతున్నారు, ఆన్ స్పాట్ చనిపోతున్నారు అని. నాకైతే టు బీ ఫ్రాంక్ అనిపించింది ఏంటి అంటే, ఇవి బ్యాన్ చేస్తే బాగుందండి. ఇంకా మనకి వినాయక చవితి కూడా వస్తుంది కదా. ఈ సౌండ్స్కి ఇంట్లో పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అంటే, నేను లాస్ట్ టైం కూడా మా వీడియోలో చూపించాను. డోర్స్ అవి క్లోజ్ చేస్తే అవి ఒక్క రకంగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ వైబ్రేషన్స్ మనకి మన పిల్లలకి నిజంగా అంత మంచివి అంటారా? నేనైతే అస్సలు అగ్రీ చేయనండి. పాటలు పెట్టుకోవచ్చు, ఒక రకంగా ఒక బేస్ సౌండ్ కొంతవరకు యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా పాటలంటే చాలా ఇష్టపడతాను. మ్యూజిక్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. బట్ ఇలాంటి మ్యూజిక్ అయితే మాత్రం అస్సలు టాలరేటే చేయలేమండి. మీరేమంటారు? మీ సజెషన్ని కామెంట్లో చెప్పండి.